హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన దంపతులకి ట్రీట్ ఇద్దామనేసి బంధువులందరినీ గెట్ టుగెదర్ లాగా చేశారు. అన్న తోటలోనే ఇట్లా అంతా అరేంజ్ చేసేసారు. తోటలో షెడ్ ఉంటుంది, మామిడి తోట అండి ఇది. చుట్టూ గ్రీనరీ కానీ ఆ ఊరికి ఇదే పెద్ద ప్లస్ అనాలి. మామిడి చెట్లు కానీ, జామ చెట్లు, చింత చెట్లు చాలా బాగుంటుంది. చుట్టూ ఇది వచ్చి పిల్లర్కి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. వెరీ నియర్ అయిపోయింది. ఇప్పుడు చాలా డిస్టెన్స్ ఏం లేదు, చాలా దగ్గరగా ఉంటుంది ఊరు కూడా. చుట్టూ గ్రీనరీ కానీ, ఫుడ్ కానీ, ఆ రోజు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అందరూ కూడా భోజనాలు అనమాట. సూర్య అన్న అనేసి ఎప్పుడు గెట్ టుగెదర్ ఉన్నా కలికి నుంచి పిలిపిస్తాడు. చాలా వెరైటీస్ చేస్తారు. చాలా చేయి తిరిగిన మనిషి అంటారు కదా ఫుడ్లో, అట్లా అన్నమాట. వెరీ టేస్టీగా ఉంటాయి. సింపుల్ మసాలాలు వేస్తారు కానీ బాగా టేస్టీగా ఉంటుంది. చికెన్ మహారాజా, మేతి చికెన్ అనేసి, కరివేపాకు చికెన్ అని, కాజు చికెన్ అని రకరకాలు చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిల్లీ చికెన్ అయితే మరీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. డ్రై ఐటమ్స్ కానీ, బిర్యానీలు కానీ ఏదైనా అదిరిపోతుంది. అంత బాగా చేస్తారన్న. ఇంకా బంధువులంతా ఇట్లా చెట్ల మీద కూర్చొని మాట్లాడుకుని ఎండ ఏం లేదు ఆ రోజు. చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ కూడా. ఇట్లా చెప్పాను కదా, మూంగ్ దాలు, తర్వాత స్వీట్ పొటాటో అవన్నీ వేసి కూడా పెంచుతున్నారు. టమాటో చెట్లు, మిరప చెట్లు, వంకాయ చెట్లు, చిన్నరగడ్డలు అన్నీ పెంచుతున్నారులే అండి. వాళ్ళిద్దరికీ శాలరీ ఇచ్చి మరీ అన్న పెట్టాడు. తోపు అంతా పాడవకుండా ఎప్పటికప్పుడు దున్నించుకోవడం, నీట్గా మెయింటైన్ చేయడం అవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా టర్కీ కోళ్ళు కూడా పెంచుతున్నారు. నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు, నాటావులు అన్నీ పెంచుతున్నారులే. ఇలా ఉంది అన్నమాట. టర్కీ కోళ్ళు చూడండి ఎంత పెద్దదో అసలు. ఆ కోడి అయితే కనుక చాలా బాగుంది. ఇట్లా చూడండి, పెద్ద కోడి అన్నమాట. ఏమైనా పల్లెటూరు వాతావరణమే వేరండి అసలు. ఎలాంటి టెన్షన్స్ ఉండవు, జబ్బులు ఉండవు. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే పల్లెటూరు బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే. ఈ టౌన్కి వచ్చాక ఈ ఫుడ్ ఏందో ఇదేందో అన్నట్టు అనిపిస్తుంది. పల్లెటూరులో బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. ఆ బంధాలు, బంధుత్వాలు, కలుపుగోలుతనం కానీ, ఒకరికొకరు కష్టం వస్తే ఆదుకునే విధానం కానీ ఇవన్నీ చాలా నచ్చుతాయన్నమాట. పిన్నమ్మలు, బాబాయిలు, పెద్దమ్మలు, పెదనాళ్ళు, తాతలు, అవ్వలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు చాలామంది ఉంటారు మనకి. ఒకరికొకరు మాట్లాడుకునే విధానం బాగుంటుంది, సపోర్టివ్గా ఉంటారు. అవన్నీ నచ్చుతుంది. ఇంకా చుట్టూ ఉన్న క్లైమేట్కి మనం తినే ఫుడ్కి చాలా బాగుంటుంది అనిపిస్తుంది పల్లెటూరు విధానమే. సో ఇదన్నమాట. అన్నకి బేసిక్గా వ్యవసాయం ఇష్టము. సో అందుకని మనుషులు పెట్టి మరి వ్యవసాయం అని కాకపోయినా చెట్లు, తోటలు పాడవకుండా ఎప్పటికప్పుడు క్లీన్గా మెయింటైన్ చేస్తారు. బంధువులందరూ ఇట్లా బఫేలాగా పెట్టేసి అన్నీ సెట్ చేసేసారు. ఒక టేబుల్ వేసి అందరూ పెట్టించుకొని మరీ పోయి కూర్చొని చెట్ల కింద కూర్చొని కుర్చీల్లో తింటున్నారు. ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగా కుదిరాయి. చంద్రకళ స్వీట్ వచ్చేసి చంద్రకళ పెట్టారు. సంగటి, వైట్ రైస్, దానికి కాంబినేషన్గా మటన్ గ్రేవీ, చికెన్ కుర్మా, చికెన్ కబాబ్ చేస్తారు నాన్ వెజ్ వాళ్ళకి. ఈ మధ్య సండే సూర్యభగవానుడికి వదిలేసామని చాలామంది నాన్ వెజ్ తినట్లేదు. వాళ్ళ కోసం వచ్చేసి టమాటా పప్పు, పుదీనా చట్నీ, రసము, మూంగ్ దాల్ విత్ బీన్స్ ఫ్రై చేశారండి. ఇట్లా మటన్ లివర్ కూడా చేస్తారు నాన్ వెజ్ వాళ్ళ కోసము. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగా చేస్తారు. పుదీనా చట్నీ కూడా అదిరిపోయింది. వైట్ రైస్ కానీ, సంగటికి కానీ. మటన్ గ్రేవీ విత్ సంగటి బాగుండింది. టేస్ట్ అయితే ఫుడ్ నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుంది అన్న ఫుడ్కి. చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. సో అదన్నమాట. ఫుడ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేసేసి అందరూ ఎవరి పాటికి వాళ్ళు బయలుదేరేశారు. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు, డిబేట్లు మాట్లాడుకోవడం. బావలు, బామర్దులు ఇలాంటి వాళ్ళు కలిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత మాట్లాడుకుంటున్నారు. అసలే ఫుల్ ఎంజాయ్మెంట్ అంట. వీళ్ళైతే భలే ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళ డిబేట్లు, వీళ్ళ మాటలు అయితే కనుక. సో ఇట్లా పెద్దవాళ్ళు కూడా కూర్చొని చెట్ల కింద కూర్చొని ఆరాంగా తినేసి మాట్లాడుకుని, అంటే మళ్ళీ కలవం కదా, ఎప్పుడో ఒకసారి కానీ కలవము. సో అందరూ కలిసినప్పుడు ఇట్లా హ్యాపీగా మాట్లాడుకోవడము, ఎంజాయ్ చేయడము. ఈ ఫంక్షన్స్లోనే ఇట్లా మా బంధువుల ఫంక్షన్లోనే చూడొచ్చు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారులే అండి. అది ఫుడ్ కావచ్చు, బంధువులు కలుపుగోలుతనం కావచ్చు, ఏదైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ గ్రీనరీనే సగం కడుపు నింపేస్తుంది. చుట్టూ వ్యూ కానీ అది భలే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు బయలుదేరేశారు. హార్డ్లీ 2:30 to 3కి అంతా క్లోజ్ అయిపోయింది. భోంచేసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చాలా క్యూట్గా ఉంటుంది. మా కీర్తి వాళ్ళ అన్న కూతురు. భలే ఫన్నీగా ఉంటుంది ఈ అమ్మాయి. ఎంత వచ్చి రాని మాటలు అనమాట. 1.5 year ఉంటుంది ఏజ్, అంతే, ఇంకా తక్కువే ఉంటుందేమో. చాలా క్యూట్గా మాట్లాడుతుంది, చాలా ఫన్నీగా ఉంటుంది ఈ అమ్మాయితో అందరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ కాసేపు టైంపాస్ చేసేసి అందరూ ఆల్మోస్ట్ 3:30 అంతా బయలుదేరేశారు. మేము ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. 4:30కి రావు కాలం సండే, కానీ అక్కడ నుంచి రాబుద్ది కాక అక్కడే ఉండిపోయాము 6:30 వరకు. 6:30 తర్వాత ఇక్కడ చూడండి కోళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి, నాటుకోళ్ళు. 6:30 తర్వాత ఆ కోళ్ళు ఎంత బాగా అన్నీ 1 by 1 షెడ్లోకి వెళ్ళిపోతున్నాయి. నాటుకోళ్ళు ప్లస్ నాటావులు అన్నీ పెంచుతున్నారులే. అన్నీ షెడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇట్లా కోళ్ళు, ఆవులు అన్నీ చూసేసి బంధువులు కూడా అందరూ బయలుదేరేశారు. మేము కూడా ఇంకా తినేసాము. 6:30 తర్వాత బయలుదేరేసి వచ్చేసామన్నమాట. తిరుపతికి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయిందండి. ఇదన్నమాట మా తోటల్లో మా అన్న మా ఫ్యామిలీస్కి అందరికి ఇచ్చిన ట్రీటు.
ఇది ఒక లాంగ్ వీడియో చేసి పెడదామని మీకోసం పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మరెన్నో పోస్ట్ చేస్తానండి. మీ యొక్క సపోర్ట్ సహకారం ఉంటే. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా వదిన వాళ్ళ ఆడపడుచులు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.